నువ్వు ఒక చిట్ సెలెక్ట్ చేసుకుంటే అంటే ఇట్స్ సంథింగ్ లైక్ అ మూవీ డేట్ ఆర్ ఫ్రెండ్స్ డేట్ ఇట్స్ లైక్ యూ విల్ బి గివెన్ 1 lakh rupees and you have to spend it in 10 minutes అన్నమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో సంథింగ్ దట్ యూ కెన్ టెల్ అబౌట్ వాట్స్ ఇన్ యువర్ సమ్మర్ క్లాసెస్ బ్యాగ్. చాలా తెలుగు ఫ్రెండ్లీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. తెలుగులో చెప్పు. ఏంటి తెలుగు ఫ్రెండ్లీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. తెలుగు ఆగండి, ఫ్రెండ్లీ అంటే ఏంటి? దీంట్లో క్వశ్చన్స్ ఏమున్నాయి? అంత వింతగా దొరకలే నాకు బ్యాగ్లో. మాకేం తెలుసు, యు ఆర్ స్మార్ట్ ఇనఫ్ అనుకుంటా, ముందే దాచిపెట్టుంటావు కదా. మండుతున్నట్టుంది. Hi Dhanvi. హలో, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ ధన్వీస్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంట్రడ్యూస్ చేసుకుంటావా ఆడియన్స్కి? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ ధన్వీ. ఏంటి వల్ల? సో ఈరోజు ఒక టాస్క్. యూ హ్యావ్ 2 different topics ఫర్ యూ టు డూ అ వీడియో ఆన్. నువ్వు ఒక చిట్ సెలెక్ట్ చేసుకుంటే అంటే ఇట్స్ సంథింగ్ లైక్ అ మూవీ డేట్ ఆర్ ఫ్రెండ్స్ డేట్ ఇట్స్ లైక్ యూ విల్ బి గివెన్ 1 lakh rupees and you have to spend it in 10 minutes అన్నమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కొంచెం రియాలిటీకి రెడీ ప్లీజ్. సో అదే ఇక్కడ ఉంది. సో యూ హావ్ టు సెలెక్ట్ వన్. ఓకే, సంథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్? ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నీ అదృష్టం అది. యూ వాంట్ టు టేక్ అ గెస్? No. Okay, cool. Select one. Show it to the camera. What's in my school bag? నేను ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు అక్క, నేను కాలేజ్ అక్క ఇప్పుడు. సారీ, వాట్స్ ఇన్ మై కాలేజ్ బ్యాగ్ అయితే. ఇప్పుడు కాలేజ్ అయిపోయింది కదా. సో యూ ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. కాలేజ్కి వెళ్ళకపోయినా యూ ఆర్ గోయింగ్ ఫర్ యువర్ ట్యూషన్, యూ ఆర్ గోయింగ్ ఫర్ యువర్ డాన్స్, సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సమ్మర్ క్లాసెస్ కూడా ఉన్నాయి నీకు చాలా. So something that you can tell about what's in your summer classes bag. Time కావాలా? అంటే అది ఓకే ఓకే, అంటే ఆ క్లాస్లో సంబంధించినవి కాకుండా అన్నీ ఉంటాయి అనమాట నా బ్యాగ్లో. అండ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఏంటంటే సెకండ్ చిట్ లాస్ట్లో రివీల్ చేద్దాం. మేబీ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్స్ ప్లాన్ ది నెక్స్ట్ వీడియో ఆల్సో. స్టే ట్యూన్డ్. అరే ఏంట్రా ఇది? ఓకే, సో నా సమ్మర్ బ్యాగ్ అంటే యూ మైట్ థింక్ లైక్ ఒక కాలేజ్ బ్యాగ్, బట్ సమ్మర్ బ్యాగ్ ఐ థాట్ ఆఫ్ ప్లానింగ్ కొంచెం కంఫీగా అండ్ చాలా థింగ్స్ పట్టడానికి. సో ఇందాకే కాలేజ్ నుంచి వచ్చా కాబట్టి నా బ్యాగ్ ఇక్కడే ఉంది అండ్ నా వాటర్ బాటిల్ ఇక్కడే ఉంది. సో దిస్ ఇస్ మై బ్యాగ్. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మ్యాక్స్ ఫ్రెండ్స్తో పాటు కలిసి. అండ్ ఫస్ట్ జిప్, దానికి ఒక షిన్చాన్ కీ చైన్ విత్ అనదర్ కీ చైన్, సమ్ స్టేట్మెంట్ కీ చైన్ అనమాట. ఐ లవ్ కీ చైన్స్. అండ్ యూ లవ్ షిన్చాన్? ఐ లవ్ షిన్చాన్, యా. ఫస్ట్ వచ్చేసి నా వాలెట్. దీంట్లో ఏమి ఉండదు అనమాట, బట్ స్టిల్ క్యారీ చేస్తాను. సో యా, ఫస్ట్ వచ్చేసి నా వాలెట్. సెకండ్, ఇవాళ మా కాలేజ్లో అంటే ఫేర్వెల్ ప్రాక్టీసెస్ ఉండే కాబట్టి సో ఐ వాంటెడ్ టు టేక్ సమ్ పిక్చర్స్. ఇది మామ నాకు యూఎస్ నుంచి తెచ్చారు, పోలరాయిడ్ కెమెరా. అండ్ నెక్స్ట్ మై ఐప్యాడ్, వీడియో సాంగ్స్ ఎడిట్ చేసుకోవడానికి కాలేజ్లో. సో యూ ఎడిట్ యువర్ ఓన్ వీడియోస్? అపారెంట్లీ ఎస్, కానీ అంటే ఇప్పుడు ఫేర్వెల్ కాబట్టి సాంగ్స్ అండ్ దెన్ దాని మిక్స్లు అవన్నీ చేసుకోవాలి కాబట్టి మేమే చేసుకోవాలి, దానికి సపరేట్గా ఒక మనిషి ఉండరు అనమాట. సో కాలేజ్ కష్టాలు అవి. నెక్స్ట్ ఇది ప్లానింగ్ బుక్ అండ్ దెన్ దిస్ ఇస్ మై రఫ్ బుక్ అనమాట. దీనిలో ఏముంటాయి నాకు కూడా తెలియదు. సో యా, అండ్ దెన్ ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట చాక్లెట్. సగం తినేసాం బట్ ఓకే.
డార్క్ చాక్లెట్ గ్యాలక్సీ. ఎవరికైతే చాక్లెట్స్ ఇస్తామో కింద కమెంట్ చేయండి వాట్స్ యువర్ ఫేవరెట్ చాక్లెట్. సో వీ కెన్ డూ వన్ వీడియో ఫీచరింగ్ ఆల్ చాక్లెట్స్. Yeah, would be interesting for you. Yeah, for and the me. audience as well. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. What is your favorite go-to snack usually? పాప్కార్న్. Cool. Something healthy? What are the healthy options? హెల్తీ అంటే మేబీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ I know. లైక్ గ్రేప్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అట్లా. Nice. సో ఇది ఒక స్టోరీ బుక్ అనమాట, చూపించద్దు అంటే టీనేజర్స్ చదువుతాను అనమాట, చూపించద్దు. ఇట్స్ ఓకే. We want to know the title. Bye. ఇట్స్ ఓకే. ఇట్ ఎండ్స్ విత్ అస్. Okay. యా. నెక్స్ట్ నా స్పీకర్ చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుందేమో అని ఆర్డర్ చేసి అమెజాన్లో, కానీ వచ్చింది ఈ సైజ్లో, బట్ సౌండ్ బాగానే వస్తుంది. సో సాటిస్ఫైడ్. నా స్పెక్స్, నాకు సైట్ ఉంది. ఇది ఫ్యాషన్కి వేసుకొని చాలామంది అడుగుతారు ఫ్యాషన్కి వేసుకుంటారా అని, బట్ నో, నాకు సైట్ ఉంది, కానీ చాలా కొంచెం సైట్. అది పెరగొద్దు అంటే స్పెక్స్ కంటిన్యూస్గా వాడాలి. సో ఎప్పుడైనా కాలేజ్లో ఉన్నప్పుడు లేకపోతే ఇలా మూవీస్కి వెళ్ళినప్పుడు స్పెక్స్ వాడుకుంటా. నెక్స్ట్ వచ్చేసి సన్ గ్లాసెస్. సమ్మర్ కాబట్టి సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అన్నీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ అనమాట, సమ్మర్ ఎసెన్షియల్స్. సో సన్ గ్లాసెస్. అండ్ దిస్ ఇస్ అ పర్ఫ్యూమ్. పర్ఫ్యూమ్స్ నాకు అసలు నచ్చవన్నమాట. సో దిస్ ఇస్ అ బాడీ మిస్ట్, రాస్బెర్రీ అండ్ బెర్రీ ఫ్లేవర్స్. నాకు బెర్రీస్ అంటే చాలా ఇష్టం. సో యా, ఆక్వాలాజికా పర్ఫ్యూమ్. అండ్ ఏది స్పాన్సర్ కాదు. థ్యాంక్ యూ. Aqualogica, if you hear this next time, please do visit us. And sunscreen also from Aqualogica. ప్లీజ్ స్పాన్సరింగ్ చూడవా? నాకు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అక్వాలాజికా నుంచి. ఇఫ్ యూ వాంట్ మీ టు డూ మై మేకప్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ హాల్, విల్ డూ ఇట్. Sure. నీకు చూసావా వీడియో ఐడియాస్ ఇస్తున్నా నేను? అలా ఉండాలి, నా అలా ఉండాలి. Thank you. అట్లుంటది మనతోని. సో నెక్స్ట్ ఇది నా హ్యాండ్ క్రీమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి మామయ్య వాళ్ళు తీసుకొచ్చారు. ఇవన్నీ నేను కొనుక్కున్నా అనుకోండి, ఇంట్లోకి వెళ్ళి నన్ను తరిమేస్తారనమాట ఇలాంటివి కొనుక్కుంటే. సో ఇవన్నీ గిఫ్ట్ మోస్ట్ ప్రాబబ్లీ. ఏమంటారు, ఇలా క్రీమ్స్ కానివ్వండి లేకపోతే పర్ఫ్యూమ్స్ కానివ్వండి, బికాజ్ మా మామ వాళ్ళందరికీ నేను చాలా ఇష్టం అనమాట. ముద్దుల మేనకోడలు అనమాట. సో అలా. One question before you show next thing. Yeah. What is your favorite and most important skincare product that you will never get out of your house with? ఏది నువ్వు ఎసెన్షియల్గా క్యారీ చేసే వన్ ఫేవరెట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్? సన్ స్క్రీన్. ఓకే, కూల్. అది వింటర్ అయినా సమ్మర్ అయినా సన్ స్క్రీన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ చాలామంది నా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ అడుగుతారు. సో హెయిర్ కేర్ అనేది ఏం లేదు, ఏం యూస్ చేయకపోవడం కూడా ఒక హెయిర్ కేర్ అనమాట. ఏం పెట్టకపోవడం కూడా, బికాజ్ అన్ని ప్రోడక్ట్స్ పెట్టి 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 దాన్ని ఉన్నదాన్ని ఇంత చేస్తారు. సో యా. నెక్స్ట్ అండ్ దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ నా హెయిర్ కేర్ చెయ్య, ఎందుకంటే నాకేం లేదు కాబట్టి. అయ్యో మీకు హెయిర్ కేర్ లేదా అని అడుగుతారు, అందుకనే దాని జోలికి కూడా నేను వెళ్ళను అనమాట. బట్ ఒక రోజు వీ కెన్ డూ దాట్. we are having a lot of questions and comments నీ హెయిర్ కేర్ గురించి. సో ఏం లేదని చెప్పడానికైనా ఒక వీడియో చేద్దాం షూర్గా. ఓకే. ఇది నా కోమ్ అనమాట. ఐ యూజ్ అ వెరీ థిన్ కోమ్. ట్రావెలింగ్కి ఈజీ ఉంటుంది, ఎందుకంటే నా హెయిర్ చాలా ట్యాంగిల్ అయిపోతుంది, అంటే చాలా చిక్కులు పడిపోతాయి అనమాట, అందుకనే. అండ్ ఐ హ్యావ్ మై లిప్ బామ్ ఫ్రమ్ హైఫిన్. ఐ లవ్ దిస్ లిప్ బామ్. లిప్ గ్లాస్ ఆర్ లిప్ బామ్ తెలియదు. యా, లిప్ బామ్. అగైన్ ఫ్రీ ప్రమోషన్. హైఫిన్, ప్లీజ్ డూ కాంటాక్ట్ కృతి సనన్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ నా ఎయిర్ పాడ్స్ అనమాట. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఐటమ్ నా బ్యాగ్లో. సో వన్ క్వశ్చన్,
సో డస్ దాట్ మీన్ యూ యూజ్ యువర్ ఫోన్ అలాట్? దాని తెలుగులో చెప్పరా? అంటే రోజు ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే నాకు ఇంగ్లీష్ రాక కాదనమాట, మన అది చాలా తెలుగు ఫ్రెండ్లీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అనమాట. తెలుగులో చెప్పు. ఏంటి తెలుగు ఫ్రెండ్లీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్? తెలుగు ఆగండి, ఫ్రెండ్లీ అంటే ఏంటి మరి ఎందుకు? తెలుగు స్నేహితురాళ్ళ యూట్యూబ్ ఛానల్. దానికి యూట్యూబ్ డిష్ టీవీ. ఓకే నెక్స్ట్. నన్ను రోస్ట్ చేయకండి కామెంట్స్ లో, వద్దు గైస్ వద్దు. సో ఫోన్ గురించి, వీఆర్ ఎట్ ఫోన్. సో డూ యూ యూజ్ యువర్ ఫోన్ అలాట్ టు లిసన్ తెలుగులో చెప్పరా? ఫోన్ యూజ్ చేస్తావా ఎక్కువగా? అంటే నా ఫోన్ కన్నా మా అమ్మ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. అంటే నాకు ఇప్పటిదాకా ఐఫోన్ ఇప్పలేదు, సో సాడ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో 2 lakh సబ్స్క్రైబర్స్ అయిపోతే మా అమ్మ నాకు ఐఫోన్ ఇప్పిస్తుంది అనమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నాకు ఐఫోన్ కావాలి ప్లీజ్. బట్ అంటే మ్యూజిక్ వినడానికి, లేకపోతే ఫోన్ అక్కడ పెట్టి జేబిఆర్ అక్కడ పెట్టి మ్యూజిక్ వింటాను. అండ్ దెన్ ఐ డూ మై వర్క్ అలాట్. అండ్ ఎక్కువ డాన్స్ మ్యూజిక్ ఇచ్చాడు వెళ్తా కాబట్టి మోస్ట్లీ స్క్రీన్ టైం ఎక్కువ ఉండదు, బట్ అది ప్లే అవుతూనే ఉంటుంది నా ఫోన్లో. నా ఫోన్ నేను వాడకపోయినా అది ప్లే అవుతూనే ఉంటుంది. నేను రూమ్ బయట ఉన్నా, రూమ్ లోపల ఉన్నా, ఎక్కడున్నా మ్యూజిక్ నా రూమ్లో మోగుతూనే ఉంటుంది. మా నాన్న అంటాడు, నువ్వు బయట ఉన్నప్పుడు ఎందుకు చెప్పు ఇవన్నీ, నువ్వు టీవీ చూస్తున్నావు, ఇక్కడ ఎందుకు మోగాలి, నీకు అవసరమా? అట్లనే మోగాలి నాన్న, నా రూమ్ అనేది ఆ వైబ్ రావాలి. నా రూమ్లోకి పోయరాగానే ఇలా అరే ధన్వి రూమ్ ఇది, ఇట్లా ఇట్లా రూమ్లోకి రాగానే ఓ మ్యూజిక్ ఉంది, ధన్వి రూమ్ అనుకోవాలి. అట్లా ఉండాలన్నమాట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? మా ఫ్రెండ్స్ కూడా మొత్తుకుంటూనే ఉంటారు అనమాట, ఎప్పుడు చూసినా పాటలు ఏమో చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటావు అనేసి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు మై బ్యాగ్. స్క్రంచీ వెరీ ఇంపార్టెంట్. రబ్బర్ బ్యాండ్స్ ఓన్లీ స్క్రంచీస్ వాడతా అనమాట. హెయిర్ హెల్దీగా ఉంచుకోవాలి. ఇలాంటివి మెయిన్ టిప్స్ అనమాట హెయిర్ కేర్కి. నెక్స్ట్ ఇది ఒక జిప్ ఉంది చిన్నది, దానికి కూడా ఒక కీ చైన్ పెట్టా అనమాట. ఈ జిప్పులో ఏమేమి ఉంటాయి చూద్దాం. 2 పెన్లు ఉన్నాయి జిప్పులో. నేను మరీ అంత రాస్తా అనుకోకండి, చూసారు రీఫిల్స్ ఎంత ఉన్నాయో, కొత్తగా ఉన్నాయి. అలా పెడతాం అంతే, ఎమర్జెన్సీకి అంతే. శానిటైజర్ వెరీ ఇంపార్టెంట్. కోవిడ్ వచ్చినప్పటికి వెళ్ళి శానిటైజర్ నేను వద్దట్లేదు అనమాట. వెరీ హైజీనిక్, ఓన్లీ ఈ మ్యాటర్. ఇది పోలరాయిడ్ ఫోటో నాది, నా ఫ్రెండ్స్ తీశారు అండ్ అలానే ఉంచుకున్నాను అనమాట నేను. సో యా నెక్స్ట్ ఓకే నా మేకప్ అనమాట. నేను మేకప్ ఏం వేస్తాను చాలామంది అడుగుతారు. దిస్ ఈజ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మేకప్ రొటీన్ చేయండి, లైక్ హౌ డూ యూ డూ యువర్ ఫౌండేషన్, బేస్ అదంతా. నేను ఫౌండేషన్ అవన్నీ వాడా అనమాట. నాకున్నది 3 స్టెప్స్. ఒకటి బ్లష్, ఇంకోటి లిప్స్టిక్, ఇంకోటి మస్కారా. దీస్ ఆర్ ద 3 స్టెప్స్ ఐ హ్యావ్. సో యా అయిపోయిందా? ఇంతేనా? సర్దుకోనా? నో వీ హ్యావ్ క్వశ్చన్స్. వెయిట్ నానా. దీంట్లో క్వశ్చన్స్ ఏమున్నాయి? అంత వింతగా దొరకలే నాకు బ్యాగ్లో. మాకేం తెలుసు, యు ఆర్ స్మార్ట్ ఇనఫ్ అనుకుంటా, ముందే దాచిపెట్టుంటావు కదా. మండుతున్నట్టుంది. ఇంకా దీనికన్నా ఇంకేం క్యారీ చేస్తారు చెప్పండి బ్యాగ్? ఒకసారి కెమెరామెన్ ప్యాన్ చేసుకోండి, ఆ చిన్న బ్యాగ్లో ఎంత సామాన్లు పట్టించారు. మంచి అన్నవాడు ఎవడైనా అన్ని క్యారీ చేస్తాడా? మంచి అన్నోలే ఇలాంటివి క్యారీ చేయాలి. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. ఇలా ప్రిపేర్డ్గా ఉండాలి అన్నిటికీ. యా ఇలా ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఇన్ని థింగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నీ బ్యాగ్లో. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్? వాటన్నిట్లలో చాలా ఇంపార్టెంట్, అది లేకుండా నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళవు అనుకునే థింగ్ ఏంటి? ఫోన్. ఎయిర్పాడ్స్. ఫోన్ లేకపోతే ఎయిర్పాడ్స్. ఫోన్ నా పాకెట్లోనే ఉంటుంది కాబట్టి అది బ్యాగ్లో ఉండదు అనమాట. అసలు లైట్ అది బ్యాగ్లో కన్సిడర్ అవ్వదు, అది నా చేతిలోనే ఉంటుంది ఫోన్. సో ఇది బ్యాగ్లో పెట్టుకుంటే ఎందుకంటే పడిపోతుంది అనేసి. అండ్ ఇంకో టిప్ ఏమంటే నన్ను ఇంట్లోకి గెంటేస్తారు. సో యా నువ్వు ఇప్పిస్తా అంటే నేను అది కూడా పాకెట్లో పెట్టుకుని తిరుగుతాను. అయిందా? బాగైందా? ఇప్పిస్తావు అయితే? ఐఫోన్ కూడా నువ్వే ఇప్పించేసాక గైస్ ఇది నా మీదకి ఎందుకు వస్తుంది గైస్?
దిస్ ఈజ్ మై వీడియో ఇవాళ. ఇది అంటే వీడియో ప్లాన్ చేస్తున్నారని నాకు తెలుసు అనమాట. ఐ నో దట్ దే మైట్ ఆస్క్ మీ క్వశ్చన్స్, కానీ ఎలా వచ్చారంటే దాన్ని వీడియో చేద్దాం దాదా కాలేజ్ అయిపోయాం కానీ ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ దెన్ తర్వాత సరే నువ్వు రూమ్లో కూర్చో, అలసిపోయావు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవ్వు, కొంచెం రెడీ అవ్వు, వీడియో స్టార్ట్ చేద్దామని అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే. నేను ఫోన్ చూసుకున్న కూర్చునేసరికి వచ్చేసారు, వీడియో స్టార్ట్ చేసేసారు. సో దేర్ ఇస్ నో టైమ్ ఫర్ మీ టు హైడ్ ఆల్ ది స్టఫ్. బిగ్ సర్ప్రైజ్ నీ కోసం లాస్ట్ వరకు ఉంచాము. ఓ యా, సెకండ్ ఏంటి? సో గైస్, లైక్ టార్గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ టార్గెట్, గివ్ అ లైక్ టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అయితే వి విల్ రివీల్ వాట్ ఈస్ ఇన్ ద సెకండ్ చిట్, అండ్ ఆ వీడియోను ఖచ్చితంగా చేయాలి ఫర్ యువర్ ఆడియన్స్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫస్ట్ సబ్స్క్రైబ్ నోట్ చెప్పు. సబ్స్క్రైబ్ నోట్ 2,50,000. ఓకే, వీఆర్ ఆల్మోస్ట్ 2 lakh, అందుకని 2,50,000 వేసేసుకుందాము. లైక్స్ వచ్చేసి 40K likes. Cool. So now you want to see the second chit. ఓకే, 40K likes ఎట్లా రావు, సో అది చిట్ చెయ్యం కూడా. సో లైట్ సీన్స్ చెప్పండి. Okay, first camera చూపించు, later you can see. ఓకే, అంత సర్ప్రైజింగ్గా చెప్తుందంటే ఏదో ఉంటుంది. ఓకే, 3, 2, 1. Seriously, you're asking a teenager to show her phone? It's invasion of privacy, akka. What is this? Teenagers should not have privacy. That is what we want. So what is the title? Shout out. What's in my phone? Okay guys, please do reach that like target. 2,50,000 subscribers త్వరలో అవ్వాలి. We will have a very interesting video for you. ఈ వీడియోకి 40,000 likes రాకపోతే నేను ఎలా చేయాల్సిన అవసరం లేదు. చాలా చాలా అంటే ఈజీ టాస్క్ ఇచ్చారు నాకు. ఐ డోంట్ నీడ్ టు డూ దిస్. గైస్, ఇది గుర్తుపెట్టుకోండి చూసే ప్రతి ఒక్కళ్ళు ఆడియన్స్లో. 40,000 likes is insane. Yeah, so we will make sure we will reach the target, and ఈ వీడియో కోసం అన్ని ప్రిపరేషన్స్ చేస్తాం యాజ్ యువర్ టీమ్, యాజ్ ద టీమ్ ఆఫ్ ట్రెండింగ్ ధన్వి. we will make sure ఆ వీడియో వచ్చేలాగా బయటకి. ఓకే, సో ఇదన్నమాట. అండ్ నా ఫోన్లో ఏముంది చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ ధన్వి. సో ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఫాలో ఫర్ మోర్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మై అక్కాస్ అండ్ అన్నాస్ మైట్ గెట్ బ్యాక్ టు యూ. ఆ వీడియో నా దగ్గరికి వచ్చి ఇది చేయి అని అంటారనమాట. సో అది చేసి తీరాలి నేను, నో డౌట్. See you guys. Bye bye.